ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను ప్రభుత్వం భయపెట్టి కళాశాలలు తెరిపించిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పోలీసులు ఇన్వాల్వ్ అయి కేసులు పెడతామని భయపెట్టించి కళాశాలలు ఓపెన్ చేయించారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. పెండింగ్ ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అంతేకాకుండా కాలేజీల్లో లెక్చరర్లు జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమిటీ ఉండదు కానీ విద్యార్థులకు ఫీజులు ఇవ్వడానికి కమిటీలను ప్రశ్నించారు. విద్య, ఆరోగ్యం కాంట్రాక్టర్లకు 2 ఏళ్లుగా ఎంత డబ్బులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పేరు చెప్పి దాటవేసే కుట్ర చేస్తున్నారని, పెండింగ్ బకాయిలు ఎగ్గొట్టాలన్న కుట్ర కనిపిస్తుందని అన్నారు. కాలేజీ యాజమాన్యాలకు తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల మద్దతు తెలిపామని, తమకు చెప్పకుండానే కళాశాలలు ఓపెన్ చేశారని విమర్శించారు. విజయవంతం చేద్దాం అఖిలపక్ష సమావేశాన్ని, విజయవంతం చేద్దాం విద్యార్థుల అఖిలపక్ష సమావేశాన్ని. పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే, పెండింగ్ ఫీజుల బకాయిలు వెంటనే దగ్గర ఏం జరిగిందో బహిరంగ చెప్పాలి. పోలీసులే బెదిరించి భయపెట్టించి ఈ తాళాలు బలగొడతాం, కేసులు పెడతాం ఏమనుకున్నాం భయపెట్టించి, మరి ఇన్వాల్వ్మెంట్ అయ్యి పోలీసు ఇన్వాల్వ్మెంట్ అయ్యి భయపెట్టించి మరి తప్పని పరిస్థితులలో మేము కాలేజీలు ఓపెన్ చేయాల్సి వస్తుంది తప్ప సంతోషంతోనే కాదు బాధతోనని చెప్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి మీరు భయపెట్టించి కాలేజీ చెప్పగలుగుతారు, ఓపెన్ చేస్తారు. మరి చెప్పే లెక్చరర్కు 9 నెలల నుంచి జీతాలు రాకపోతే ఇల్లు గుర్తురాదా, పిల్లలు గుర్తురాదా? కాలేజీ యాజమాన్యానికి నీళ్ళు దాపుతాడా, కరెంట్ బిల్ కడతాడా, వాటర్ బిల్ కడతాడా? కొన్ని వందల వేల మంది, దాదాపు 12,000 1300 మంది ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. మరి ఓనర్స్ కట్టుకొని పాపం వాళ్ళు అప్లపాలైపోయి కిరాయి రాకుండా వాళ్ళు బాధలు ఉంటారు. ఇంతమందిని బాధ పెట్టి బలవంతంగా నెత్తి మీద తుపాకి పెట్టి తెలుస్తావా సస్తావా అంటే తప్పని పరిస్థితులు తెలిసింది. మరి తెలిసిన తర్వాత మరి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వండి, ఇవ్వమని చెప్పినా మరి మీరు సర్టిఫికెట్లు ఆపొద్దు ఇవ్వండి ఆదేశాలు ఇచ్చిర్రా? భవిష్యత్తు గురించి ఆలోచన చేసిండ్రా? లెక్చరర్స్ మరి ఏం తినాలా? వాళ్ళు గడ్డి తినాలా, మన్ను తినాలా? పిల్లలకి ఏం పెట్టారు? వాళ్ళ సొంత పిల్లలు ఒక్క లెక్చరర్ పని చేస్తే ఇట్లా 2 పిల్లలు భార్య పిల్లలు ఎట్లా బతకాలి? వాళ్ళకు ఆలోచన చేసిన వాళ్ళకి ఏం పెట్టాలి? వాళ్ళ తిండికి సరిపోయేటువంటి కొన్ని నిధులు విడుదల చేసి జీతాలు ఇవ్వండి, ఫస్ట్ కిరాయికి బిల్డింగ్లో కిరాయిలు ఇవ్వండి, ఏమైనా అప్పులు చేస్తే అప్పులు కట్టుకోండి, కొన్ని విడుదల చేయాలి కదా. దసరాకు 300 కోట్లు అన్నారు, దీపావళికి అన్నారు. దసరా పోయింది, దీపావళి పోయింది, వచ్చినాయి మొత్తం 1200 కోట్ల 300 కోట్లు ఇచ్చిండ్రు. టోకన్లు ఇచ్చిండ్రు, టోకన్లకు ఒక కమిటీ, టోకన్లు ఇవ్వడానికి ఒక కమిటీ, టోకన్లు ఇవ్వడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ, టోకన్లు ఇచ్చిన తర్వాత టోకన్లు అమలు చేయడానికి మళ్ళీ ముగ్గురుతో, కోదండరాం గారితో పాటు ముగ్గురుతో ఒక కమిటీ. కానీ 1200 కోట్లు లెక్చర్లు విద్యార్థులకు మాత్రం ఇచ్చేది, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్